ఎదుర్కొని వారిని పడగొట్టుము. దేవునికి స్తోత్రం. అయితే ఎవరిని పడగొట్టమంటున్నాడు అంటే, ప్రియులారా, దావీదుకి ఎవరైతే మరి ఎదురు దెబ్బతీయాలని, దావీదుని ఎవరైతే అవమానించాలనుకుంటున్నారో, ప్రియులారా, శత్రువైనటువంటి అమాలీకులు దావీదునికి దండెత్తొచ్చి భార్య బిడ్డల్ని ఎత్తిపోయారు కూడా. ఆ సమయంలో దావీదు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వారిని పడగొట్టండి ప్రభువా, నా భార్య బిడ్డలను తీసుకెళ్ళిపోయారు సిక్లగు అనే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ అందరి అమాలీకులు ఆ వంశంలో దావీదు వంశాలంతా కూడా నాశనం చేసినప్పుడు జరిగిన సంఘటన ఈ మాట రాయబడి, యెహోవా నువ్వు లెమ్ము అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం. అప్పుడు వారిని ఎదుర్కొంటూ వారిని పడగొట్టే శక్తి నాకు లేదు, కానీ నువ్వు వాడిని పడగొట్టగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఇదిగో దుష్టుడి చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క శ్రమల దిన, ఈ క్రిస్మస్ దినాల్లో మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దుష్టుడి చేతిలో నుండి మమ్మల్ని విడిపించండి అయ్యా. అంతే. దుష్టుడు వేస్తున్న పన్నాగాల నుంచి మమ్మల్ని విడిపించి రక్షించమని ప్రార్థన చేయాలి. అంతే. హల్లెలూయా. క్రిస్మస్ వచ్చిందంటే ప్రార్థన మర్చిపోతాం, ఒకసారి సంఘం కూడా మర్చిపోతాం. ఇక కొత్త బట్టలని, పెళ్లి ఇంటని, కేకులని, ఆహారాలు, సపనాలు, ఇంట్లో మరి పంటలు అయ్యితో పాటు ఇల్లంతా శుభ్రం. పండగ అంటే ఎన్నో పనులు, వాటిలో పడి దేవుడికి ప్రార్థన చేయడం మర్చిపోతే అవన్నీ చేసినా కానీ ఇది లేకపోతే అర్థమే. స్తోత్రం. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, అప్పుడు పండగ. హల్లెలూయా. కాబట్టి దుష్టుడి చేతిలో నుండి మనల్ని ఖడ్గము చేత రక్షించము అంటే, దుష్టుడి చేతిలో మనం పడిపోతామని దేవుడికి తెలిసి, ఇదిగో ఈ దుష్టుడి చేతిలో మేము పడకుండా ఏం చేయాలంటే, ఖడ్గము చేత నన్ను రక్షించము. ఆ ఖడ్గము ఎక్కడ ఉందంటే, వాక్యం అనే ఖడ్గము. ఎవరైతే వాక్యాన్ని పడుతుంటారో ఆ వాక్యమే వాళ్ళని దుష్టుడి చేతిలో పడిపోకుండా రక్షిస్తుంది. దేవుడికి స్తోత్రం. అందుకే వాక్యం మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకు? దేవుడు వాక్యంలో ఏముందంటే ఖడ్గము, కత్తి. పిల్లరా, ఎప్పుడైనా కత్తి ఒకరిపై పొందుతుంది, కానీ దేవుడు వాక్యాన్ని రెండే పొందుతుంటది. అది మంచి వాడిని చెడ్డవాడిని కూడా, మంచి వాడిని సరిచేస్తుంది, చెడ్డవాడిని